అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను గణేష్. ఈరోజు కాటారం సంబంధించిన బస్ స్టాండ్ దాని గురించి మాట్లాడదాం. బస్ స్టాండ్ ఇంత దయనీయంగా ఎందుకు ఉంది ఏంటి దాని మీద తమ్ముడు ఎస్ఎఫ్ఐ తమ్ముడు దీని మీద చర్చ పెడదామని చెప్పి వచ్చిండు. తమ్ముడు రా తమ్ముడు చెప్పి ఇది బస్ స్టాండ్ గురించి మాట్లాడుతా అన్నావు కదా, అసలు విషయం ఏంది ఒకసారి ప్రజానికి అందరికీ నమస్కారం. నా పేరు స్మరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు. కాటారం మండలానికి సంబంధించి కాటారం సబ్ డివిజన్ లో బస్ స్టాండ్ చాలా అద్భుతంగా తయారైంది. చూడండి, కాటారము ఇటు కాళేశ్వరం వెళ్ళే ప్రజలు కానీ ఇటు భూపాలపల్లి వెళ్ళే ప్రజలు కానీ ఇటు మంతిని వెళ్ళే ప్రజలు కానీ నడి రోడ్డు పైన ఉంటే షాపుల కింద రేగుల కింద తలదాచుకుందాం దుమ్ముకు అని అన్నా కూడా షాపు వాళ్ళు వెళ్ళండి మాకు గిరాకీ లేదని నడి రోడ్డు మీద ఉన్నారు. ఈ రోజు టిప్పర్ లారీలు తిరుగుతున్నాయి నడి రోడ్డు మీద ఉంటే. టిప్పర్ లారీలు తాకి ఒక్క ప్రాణ నష్టం పోయినా ఎవరు దీనికి బాధ్యులు? స్థానిక మంత్రి గారు ఉన్నారు, ఆయన సొంత మండలం, కనీసం బస్ స్టాండ్ సోయలేదా? బస్ స్టాండ్ సౌకర్యం కల్పించాలంటున్నాం మనం. ఇది ఎస్ఎఫ్ఐగా చాలా పోరాటాలను చేసామన్నా. తమ్ముడు దీన్ని మీరు కూర్చుంటే ఇప్పుడు బస్ స్టాండ్ కాటారంలో ల్యాండ్ లేదా తమ్ముడు? ల్యాండ్ లేక ఇట్లా ఏమన్నా మరి బస్ స్టాండ్ ఆపుతున్నారా? ఎట్లా ల్యాండ్ ఉందన్న. ఇప్పుడు చూసిన విజువల్స్ లో ఇది బస్ స్టాండ్ కు కేటాయించిన ల్యాండే. ఇది ఇంతకు ముందు కోర్టుల కేసు ఉంటే అది కోర్టు క్లియర్ అయింది. అందుకోసమే ఈ బస్ స్టాండ్ చాలా స్పష్టంగా బస్ స్టాండ్ బోర్డు వేశారు, పెయింట్ వేశారు, రేకులు కూడా వేశారు. ఓకే. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికలలో ఇలా బస్సు ఇళ్లకు పోయిందన్న. అంటే ఒక 2 రోజులు 3 రోజులు అట్లా తిరిగింది. మళ్ళీ ఎలక్షన్ అయిపోవడంతో మళ్ళీ బంద్. అంటే ఇప్పుడు కాటారంలో ప్రధాన కూడలి తమ్ముడు ఎన్ని మండలాలకు ఇప్పుడు ప్రధాన కూడలి కింద ఉంటది? 5 మండలాలు అన్న. 5 మండలాలు కాటారం గాని, మాదేపూర్ గాని, మలహార్రావు, ఇటు పోతే ముత్తారం, ఈ 5 మండలాల ప్రజలు మన కాటారంలో నిత్యావసర సరుకులు గాని, ఇతర సామాగ్రి, ఎరువుల బస్తాలు గాని, ఇతర సామాగ్రి కోసం ఇక్కడికి వస్తారన్న. కానీ కనీసం బస్ స్టాండ్ సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరం. వీడియో కూడా మనం ప్లే చేద్దాం. వీడియో కొంచెం టైం పడుతూ ఉన్నది. అది అసలు ఇప్పుడు ఎందుకు ఈ ప్రధానంగా కారణం బస్ స్టాండ్ ఎందుకైతే లేదు? ఇక్కడ రాజకీయకు సంబంధించిన కోణాల మధ్య అవుతుందా, లేదంటే ల్యాండ్ లేక అవుతుందా? ఇక్కడ ప్రజలకు అసలు బస్ స్టాండ్ కట్టాలనే ఆలోచన ఇట్లా వస్తలేదా? మరి ఇక్కడున్న స్థానిక నాయకులకు కట్టాలనే ఆలోచన లేదు ఫస్ట్. అందుకోసమే కాటారం ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ప్రజలను మోసం చేద్దామని నాయకులు అనుకున్నా కూడా మోసపోయే పరిస్థితులు లేరు. డబ్బు తీసుకుంటున్నారు, వేసేకెళ్ళి వేస్తున్నారు ఓటు. అదే అన్న, ఇప్పుడు చూడండి, బస్ స్టాండ్ కు భూమి ఉంది ఉంటేనే ఆడ చాలా స్పష్టంగా అది బోర్డు వేశారు. బస్ స్టాండ్ అలా వెహికల్ బస్సులు వెళ్ళడం. ఓకే తమ్ముడు, ఇది వరకు మీ ఎస్ఎఫ్ఐ నుంచి దీని మీద ధర్నా కూడా ఏమో చేసిర్రు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్. ఏం చేసిర్రు అసలు? బస్ స్టాండ్ కావాలని రోడ్ బటాయించాము, నిరసన కార్యక్రమాలు చేశాము, ప్రెస్ నోట్లు కూడా ఇచ్చాము. కొద్దిగా చలనం, ప్రభుత్వంలో చలనం కలిగి ఇలాంటి రేకులు గాని, బస్ స్టాండ్ ఉందని బోర్డు గాని రాయడం జరిగింది. చాలా ఎందుకు మరి ఇప్పుడు ఇన్ని చేసినాక కూడా, రోడ్డు బయట చేసినాక కూడా, వార్తల్లో కథనం వచ్చినాక కూడా, పేపర్లో కథనం వచ్చినాక కూడా, కాటారానికి ప్రధానంగా బస్ స్టాండ్ ఎందుకు అయితే నువ్వు భావిస్తాను తమ్ముడు? కాటారానికి అభివృద్ధి కావద్దని అడ్డుకుంటున్న నాయకులు ఉన్నారు అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే నా ఊరు అభివృద్ధి అయితే నేను చాలా గొప్పగా ఉంటాను. నా ప్రజలు ఈరోజు కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే బస్ స్టాండ్ లో ఉండి క్షేమంగా రోడ్డు మీద ఉండి ఏదో వెహికల్ వచ్చి తాకడం ఇలాంటివి కాకుండా నా ప్రజలు క్షేమంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అట్లా కోరుకునే నాయకులు అన్ని పార్టీలకు ఇక్కడ లేరు అనుకుంటున్నా నేను. అంటే ఏ విధంగా? ఇట్లా ఒకవేళ డెవలప్ అయితే యూత్ డెవలప్ స్టేజ్ లో అవుతారు, మన జెండాలు మోస్టోళ్ళు ఎవరు, మన వెనక జయగొట్టేళ్ళు ఎవరు అని ఇట్లా అట్లా ఆలోచిస్తారా? మరి అదే ఆలోచిస్తున్నాను అన్న ఖచ్చితంగా. ఎందుకోసం అంటే ఈరోజు కాటారం సబ్ డివిజన్ అని మంచి గొప్పగా పేరుంది. ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా ఉన్నట్టు కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది ఇక్కడ. ఇక్కడ 5 మండలాలకు ఉన్న జనాలు ఇక్కడికే నిత్యావసర సరుకులకు వస్తున్నారు. మంచి బిజినెస్ ఏరియా కూడా ఇది, మంచి బిజినెస్ ఏరియా కూడా. కానీ బస్ స్టాండ్ కట్టాలని సోయలేదు. మీరు చెప్పడం మర్చిపోయారు, మంత్రి గారి సొంత మండలం. ఈ తెలంగాణను ఒక శాసించే నాయకుల్లో శ్రీధర్ బాబు గారు కూడా ఒకరు. అంటే ఆయన దృష్టికి పోవడం లేదనుకుంటున్నా. ఈ స్థానిక నాయకులు తీసుకెళ్తలేరా, ఆయన దృష్టిలో ఉండి చేస్తలేడా, మరి ఏదో మనకు అర్థమవుతలేదు అన్న. అది ఇట్లున్న సిచ్యువేషన్. అయితే విషయం ఏంటంటే ప్రజలారా, కాటారంలో తమ్ముడు చెప్పినట్టు కాళేశ్వరం పోయే భక్తులు అక్కడ రోడ్డు మీద నిలబడతారు. భూపాలపల్లి పోయే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఇది ఆ షాపుల పొంట రేకుల కింద ఆ రోడ్ల మీద నిలబడతారు. ఈ మంతరికి పోయే ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ రోడ్డు మీద నిలబడతారు. ఎక్కువ మొత్తంలో
టిప్పర్లు పోతా ఉంటాయి, ఇసుక టిప్పర్లు పోతా ఉంటాయి, బొగ్గు టిప్పర్లు పోతా ఉంటాయి, బస్సులు పోతా ఉంటాయి, ఇతర చిన్న చిన్న 4 wheel వెహికల్ కూడా పోతా ఉంటాయి. పర్ సపోజ్గా ఒక విధంగా చూసుకుంటే సరే మన కిస్మత్ మంచిగా లేకనో లేకపోతే వాన్ కిస్మత్ మంచిగా లేకనో పుట్టుకన బ్రేక్ ఫెయిల్ అయ్యి ఒక 20 మంది మీదకి దూసుకపోయింది అనుకో, అప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది కదా. మరి ప్రాణ నష్టము జరగకముందే ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా తమ్ముడు. కానీ ప్రాణ నష్టం అయిన తర్వాత అయ్యో బంచన్ కొడుక ఎట్లా చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటించి మీకు నేను ఉన్నాను గుండె పేపర్ కంటే ఈ బస్ స్టాండ్ పడితే ఆ బస్ స్టాండ్లో ఉంటారు కదా. పరామర్శకు పనికి వస్తున్నారు కానీ నాయకులు పనుల్లో లేరన్న. కేవలం మనకు పరామర్శ వరకే. అవును, ఇప్పుడు రేపు చనిపోయిన వాళ్ళకి ఎవరన్నా అయ్యో అని వస్తారు, ఒక రైస్ బ్యాగ్ ఎత్తారు అంతే. కాకపోతే ఆ ప్రమాదాన్ని ఈడు వరకే అరికడదాం అనేది చూడడం లేదు. తమ్ముడు మరి ఈ బస్ స్టాండ్ మీద పోరాటం చేద్దాం అనుకుంటున్నావా? కాటారానికి తప్పకుండా ఏమన్నా మీ పార్టీ ఉంది కదా దాన్ని? ఖచ్చితంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని మేము కోరేది ఒకటే, స్థానిక మంత్రి గారిని కోరేది ఒకటే, మాకు రాజకీయాలతోటి పని లేదు, మాకు పనులు కావాలి, మా కాటారానికి బస్ స్టాండ్ కావాలి. మా కాటారం ప్రజలు, మా కాటారంలో ఉండే మా 5 మండలాల సబ్ డివిజన్ ప్రజలు సంతోషంగా ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా బస్ స్టాండ్ నుంచి క్షేమంగా బస్ ఎక్కి కాళేశ్వరం కానీ, ముత్తారం కానీ, భూపాలపల్లి కానీ, మంత్రి కానీ బస్ స్టాండ్ లో ఉంచి క్షేమంగా పోయి క్షేమంగా రావాలనేదే మా కోరిక. మాకు రాజకీయాలతో ఎలాంటి అవసరం లేదు, మాకు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. రైట్. ఇప్పుడు బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తే మనకు కార్గో సర్వీస్ కూడా వచ్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా. పార్సల్ ఇవ్వాలంటే మంత్రి పోవాలి, లేదంటే భూపాలపల్లి పోవాలి. ఈ సబ్ డివిజన్ 5 మండలాలకు కలిపి ఒక కార్గో సర్వీస్ కూడా పెడితే ఇక్కడ అభివృద్ధి కూడా అవుతుంది కదా తమ్ముడు. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అన్న. షాప్ పర్పస్ కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ బిజినెస్ పర్పస్ కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయం, భూపాలపల్లికి తలదన్నేలాగా కాటారం మారబోతుంది. బస్ స్టాండ్ సౌకర్యం ఇడుంటే మంచి అభివృద్ధి బాటలో పోతుంది ఖచ్చితంగా. ఇది కాటారం సంబంధించిన బస్ స్టాండ్ ఇష్యూ కూడా తమ్ముడు మాట్లాడడం జరిగింది. నిజంగా వీళ్ళు నేను ఒక ఛానల్ ఒక్కొక్క టైంలో నేను కూడా వీళ్ళది రాస్తా రోకో చెప్తే పెట్టిన మన ఛానల్లో కింద ఉంటాయి చూడండి మీరు వచ్చు. అయితే విషయం ఏంటంటే బస్ స్టాండ్ కావాలని మా ఛానల్లో కూడా 2-3 సార్లు వీడియోలు పెట్టినాం. ఇంకా వేరే ఛానల్ పెట్టిరు, పత్రికలు కథనాలు కూడా రాసిండ్రు, కానీ బస్ స్టాండ్ అయితలేదు. ఎందుకు అయితలేదు అనే మీద ప్రజలారా మీరు ఒక్కసారి దీన్ని మీరు ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు మీరు ఒక్కసారి షేర్ కొట్టండి. దీన్ని ముఖ్యమంత్రి దాకా పోవాలి. కాటారంలో బస్ స్టాండ్ ఎందుకు అయితలేదు అని ఒక క్వశ్చన్ పెట్టి మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి ముఖ్యమంత్రి దాకా షేర్ కొట్టండి. ఈ వీడియో షేర్ కొడితే అప్పుడు ఏ ప్రభుత్వం దిగొచ్చి ఏం చెప్తారు, ఇక్కడ బస్ స్టాండ్ ఎందుకు కాలేదు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. తమ్ముడు చెప్పినట్టు నిజంగా తమ్ముడు చాలా గ్రేట్ పని చేసాడు. థ్యాంక్ యూ తమ్ముడు. నువ్వు నిజంగా కాటారంలో మంచి కోరుకునే విధంగా ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చెప్పిన కాబట్టి చాలా గ్రేట్ తమ్ముడు. తప్పకుండా దీని మీద మంచి వ్యూస్ వస్తాయి. మనం ముఖ్యమంత్రి స్థాయి దాకా దీన్ని షేర్ చేస్తారు మన సబ్స్క్రైబర్లు, మన వ్యూవర్షిప్ కూడా. కాటారంలో బస్ స్టాండ్ కోరుకునే ప్రజలందరూ షేర్ చేస్తారు, లైక్ చేస్తారు. ఈ ఇష్యూ మీరు ఎన్ని షేర్ చేసినా మన అధికారుల దృష్టికి మనం స్థానిక నాయకులు తీసుకువెళ్తలేరు. మనమన్నా ఈ జీనియస్ గ్లోబల్ ద్వారా స్థానిక ఉన్న మంత్రి గారికి కానీ, సీఎం కానీ తీసుకెళ్లేలా షేర్ చేద్దామన్నా. రైట్, ఓకే. ఇది అసలు కథ బస్ స్టాండ్ సంబంధించిన ఇష్యూ.